Hi everybody, this is Ravi Nallapreddy from Precision Academy. Sustainable Development Goal 13 క్లైమేట్ యాక్షన్ గురించి. సో వాతావరణానికి సంబంధించిన చర్యలు ఏం తీసుకోవాలి అనే దాని మీద సుస్థిర అభివృద్ధి లక్ష్యం 13 గురించి ఈరోజు చర్చిద్దాం. దీంట్లో ఏ ప్రశ్న మనకు ఆన్సర్ చేయబడుతుందంటే, బ్రీఫ్లీ ఎక్స్ప్లెయినింగ్ ది 5 టార్గెట్స్ అండర్ ది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 13 గివ్ ది ఇండికేటర్స్ టు మెజర్ ది ప్రోగ్రెస్. సుస్థిర అభివృద్ధి లక్ష్యం 13 కింద 5 ఉపలక్ష్యాలను క్లుప్తంగా వివరిస్తూ దీనిలో పురోగతిని కొలవడానికి సూచికలు ఇవ్వండి. అంటే హౌ టు మెజర్ ది ప్రోగ్రెస్. ఈ ఒక్కొక్క సస్టైనబుల్ గోల్ని మళ్ళీ స్ప్లిట్ చేస్తారనమాట ఈ టార్గెట్స్ కింద. ఆ టార్గెట్స్కి ఇండికేటర్స్ ఉంటాయి, క్వాంటిఫైయబుల్ మెజర్స్ ఉంటాయి. లేకుంటే ఎట్లా మనం రీచ్ అయినామో లేదా ఎలా తెలుస్తుంది? ప్రోగ్రెస్ని మెజర్ చేయడం కోసం అవి ఏంటి అనేది ఈ క్లైమేట్ యాక్షన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీని గురించి సపరేట్గా మనము డిస్కస్ చేస్తున్నాం. 5 టార్గెట్స్ ఏంటి? దాంట్లో ఫస్ట్ 3 టార్గెట్స్ ఆర్ అవుట్పుట్ టార్గెట్స్. మళ్ళా ది రిమైనింగ్ 2 ఆర్ మీన్స్ ఆఫ్ అచీవింగ్. అంటే ఇది మనం సాధించాల్సిన అవుట్పుట్ అనుకోండి. సో అల్టిమేట్లీ ఇది సాధించాలి. ఈ క్లైమేట్ యాక్షన్ 13లో ఎలా సాధించాలి అనేది ఇది మీన్స్ అనమాట. మీన్స్ వీటిని సాధించాలి అని చెప్తారు, వాటిని ఈ పద్ధతుల్లో సాధించాలి అని చెప్తారు. తర్వాత దీన్ని మెజర్ చేయడానికి మెట్రిక్స్ ఉంటాయన్నమాట, ఇండికేటర్స్. ఒక్కొక్క దానికి మీన్స్కి కూడా ఇండికేటర్స్ ఉంటాయి. ఈ కరెక్ట్ దారిలో కరెక్ట్గా ఎఫర్ట్ పెడుతున్నామా లేదా అని. ఈ ఫస్ట్ 3 టార్గెట్స్ ఏంటివి? అవుట్పుట్ టార్గెట్స్ అంటే స్ట్రెంగ్తన్ రెసిలియన్స్ అండ్ అడాప్టివ్ కెపాసిటీ టు క్లైమేట్ రిలేటెడ్ డిజాస్టర్స్. ఈ క్లైమేట్ అంటే వాతావరణానికి సంబంధించిన డిజాస్టర్స్ని అడాప్ట్ చేసుకోవడం. రెసిలియన్స్ ఉండాలి, అడాప్టబిలిటీ ఉండాలన్నమాట. అంటే ఆ ప్రాబ్లం వచ్చినా కానీ కొంత ప్రాణ నష్టాన్ని తగ్గించుకోవడం కానీ అట్లాంటి అడాప్టివ్ టెక్నిక్స్, దానికి స్వీకరణ శక్తి సామర్థ్యాలని పెంచుకోవడం. సో ఇంటెగ్రేట్ క్లైమేట్ చేంజ్ మెషర్స్ ఇంటూ పాలసీస్ అండ్ ప్లానింగ్. ఈ క్లైమేట్ చేంజ్ అనేది ఊరికే అక్కడ కాప్ మీటింగ్స్కి వెళ్ళి చెప్పొచ్చేసేది కాదు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన ఒక పాలసీ క్రియేట్ చేసుకోవడం కానీ దాంట్లోకి ఇంటెగ్రేట్ చేయాలి. అవన్నీ కూడా దీంట్లో పెట్టుకోవాలి. మళ్ళీ ఒక ప్లానింగ్లో పెట్టుకోవాలి. బిల్డ్ నాలెడ్జ్ అండ్ కెపాసిటీ టు మీట్ క్లైమేట్ చేంజ్. అంటే చిన్నప్పటి నుంచి నేను స్కూళ్ళల్లో చెప్పడం కానీ అలాగా ప్రతి ఒక్కరికి దీని గురించి తెలియాలన్నమాట. నాలెడ్జ్ ఉండాలి, కెపాసిటీ టు మీట్ క్లైమేట్ చేంజ్, దాన్ని బిల్డ్ చేసుకోవడం. ఇవన్నీ కూడా అవుట్పుట్స్. ఇవి మనం సాధించాలా అనుకుంటాం. ఎలా సాధించాలి? మీన్స్ టు ఇంప్లిమెంట్ ది యుఎన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. దీని మార్గాల్లో ఒకటి ముఖ్యమైనది ఏమంటే, యుఎన్సిసిసి ఎలా ఇంప్లిమెంట్ చేయమని చెప్తాదో దాన్ని మనము సరిగ్గా అలాగా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. దీన్ని టు ప్రమోట్ మెకానిజం టు రైజ్ కెపాసిటీ ఫర్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్. ఒక మెకానిజం క్రియేట్ చేసుకోవాలి. ఎట్లా? దేనికి? కెపాసిటీ ఫర్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్. అది కెపాసిటీ కరెక్ట్గా ప్లాన్ చేయలేకపోతే అవుట్పుట్స్ రావు కదా ప్రతి కంట్రీలో. అదే అనమాట 5 లక్ష్యాలు ఏమున్నాయి దీంట్లో అనేది చెప్పాను. ఒక్కొక్క దాని గురించి చూస్తాం. 13 అనేది మనకి క్లైమేట్ యాక్షన్ ఎస్డిజి కాబట్టి దాంట్లో 13.1, 13.2 అలాగా దాంట్లోని సబ్ ఏరియాస్ని చెప్తూ వాటిని మళ్ళీ ఎట్లా మెజర్ చేయాలో ఇండికేటర్స్ బ్లూ కలర్లో పెట్టాను చూడండి. రెసిలియన్స్ అండ్ అడాప్టివ్ కెపాసిటీ గురించి 13.1. ఎట్లా కనుక్కోవాలి అడాప్టివ్ కెపాసిటీ అంటే, ఇప్పుడు రీసెంట్గా రాయలసీమ, నెల్లూరు అక్కడ వరదలు వచ్చాయి, తుఫాన్ వచ్చింది. సో దానికి ఎట్లా మెషర్ చేయాలి మనము? ప్రాణ నష్టం
తగ్గింది. ముందైతే ఈ స్థాయిలో ఎప్పుడు రాలేదు, వస్తే విపరీతమైన ప్రాణ నష్టం ఉండేది. ఇప్పుడు తగ్గింది అంటే అడాప్టివ్ కెపాసిటీ పెరిగినట్టే కదా, అది ఇక్కడ మెషర్ అనమాట. నెంబర్ ఆఫ్ డెత్స్, మిస్సింగ్ పీపుల్, ఎంతమంది మిస్ అయిపోయారు, డైరెక్ట్లీ అఫెక్టెడ్ పీపుల్ అంటే ఇల్లు పడిపోయింది లేకుంటే పంటలన్నీ నాశనం అయిపోయినాయి, డైరెక్ట్లీ అఫెక్టెడ్ పీపుల్ అట్రిబ్యూటెడ్ టు డిజాస్టర్స్ పర్ 1,00,000 పీపుల్. 1,00,000 మందిలో ఎంతమంది అఫెక్ట్ అయినారు టోటల్ పాపులేషన్లో అనేది చూస్తాం. దీని విషయంలో ఏం ప్రోగ్రెస్ వచ్చిందో చూస్తే, దెర్ వాజ్ అ సిగ్నిఫికెంట్ డిక్లైన్ ఇన్ గ్లోబల్ డెత్స్ ఫ్రమ్ న్యాచురల్ డిజాస్టర్స్ సిన్స్ సెకండ్ హాఫ్ ఆఫ్ 20th century. 1950s అప్పుడు లెక్కేసుకుంటే కరువు కాటకాలు, వరదలు, వీటిల్లో చాలామంది చనిపోయేటోళ్ళు. అన్ని నేచురల్ డిజాస్టర్స్ ఏవైనా కావచ్చు. అట్ ది బిగినింగ్ ఆఫ్ 20th century ది యాన్యువల్ యావరేజ్ వాజ్ అరౌండ్ 4 to 5 lakh డెత్స్ ఉండేది 20th century బిగినింగ్లో. ఇంకా అర్లీ 2000s చూసుకున్నామంటే సిగ్నిఫికెంట్ డిక్లైన్ టు 1 lakh ఆర్ లెస్. సో ఒక రకంగా ప్రోగ్రెస్ వచ్చింది. అంటే ఈ డిజాస్టర్స్ తగ్గాయి అంటే పెరిగినా కానీ ఈ రకంగా ఈ పర్టికులర్ ఇండికేటర్లో, ఈ పర్టికులర్ సూచీలో కొంత అభివృద్ధి చెందాం మనం. ఎందుకంటే ఈ అర్లీ వార్నింగ్ సిస్టమ్స్ కావచ్చు, ఇలాంటి వాటి వలన మనకి చాలా ముందే వాళ్ళని మంచి ఒక చోటుకి సేఫ్ ప్లేస్కి తీసుకుపోవడం కానీ, ప్రొటెక్ట్ చేసుకోవడం కానీ, ముందులాగా గుడిసెలు అట్లా కాకుండా కొంచెం పక్కా బిల్డింగ్స్ ఉన్నాయి, ఇవన్నీ కారణాలు. ఇంకా దీంట్లో ఇంకొకటి ఇండికేటర్ ఏమంటే 1313 ప్రపోర్షన్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్స్ దట్ అడాప్ట్ అండ్ ఇంప్లిమెంట్ లోకల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ స్ట్రాటజీస్. ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఈ దేశానికి సంబంధించిన, రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలలో ఇదన్నీ ఎన్ని ప్రభుత్వాలు ఇవి అడాప్ట్ చేసుకున్నాయి, ఇంప్లిమెంట్ చేసుకున్నాయి. సో రిస్క్ రిడక్షన్ స్ట్రాటజీస్, ఈ రిస్క్ అనేదాన్ని తగ్గించుకునేదానికి ఎన్ని ఒక ప్లాన్లో రెడీ చేసుకున్నాయి. నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ స్ట్రాటజీస్ ఎంతమందికి ఉన్నాయి. దీనికే ఇది దిస్ పర్టికులర్ ఇండికేటర్ వచ్చి ఇట్ ఈస్ ఇంటిగ్రేటింగ్ విత్ సెండై ఫ్రేమ్వర్క్. ఈ సెండై ఫ్రేమ్వర్క్ అనేది యునైటెడ్ నేషన్స్ వాళ్ళు జపాన్లో ఉండే సెండై అనే ప్రాంతంలో తయారు చేసిన ఫ్రేమ్వర్క్. ఇది 2015 నుంచి 2030 మధ్యలో ఎట్లుండాలా 4 స్పెసిఫిక్ ప్రయారిటీ యాక్షన్స్ పెట్టారు సెండై ఫ్రేమ్వర్క్లో. అండర్స్టాండింగ్ రిస్క్, ఏదైనా రిస్క్ మనము తగ్గించాలి, మిటిగేట్ చేయాలి అంటే దాన్ని అర్థం చేసుకోవాలి కదా. తర్వాత స్ట్రెంగ్థనింగ్ డిజాస్టర్ రిస్క్ గవర్నెన్స్ టు మేనేజ్ డిజాస్టర్ రిస్క్. దాన్ని రిస్క్ తెలుసుకున్న తర్వాత దాని గవర్నెన్స్, దాన్ని అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలి, ఆ రిస్క్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అనే దాని మీద స్ట్రెంగ్థన్ చేయాలి. ఇన్వెస్టింగ్ ఇన్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఫర్ రెసిలియన్స్, దాంట్లో పెట్టుబడులు పెట్టాలి, దాంట్లో రెడ్యూస్ చేయడానికి. మనం ఊరికే అనుకుంటే స్ట్రాటజీ ఉంటే సరిపోదు కదా. ఎన్హాన్సింగ్ డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్, సో ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ నుంచి మళ్ళీ అక్కడ ఇప్పుడు లోతట్టు ప్రాంతాల వాళ్ళని తరలించాలంటే ఎక్కడికి తరలించాలి, సేఫ్ ప్లేసెస్ అట్లాంటివి మళ్ళీ రెడీ చేసుకొని అక్కడ బిల్డింగ్స్ అక్కడ అంతా పెట్టుకొని, సో అట్లాంటివి అనుకోండి, ఒక ఎగ్జాంపుల్ మాత్రమే అది. ఇంకా 4th ఇండికేటర్ వచ్చేసి ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఆన్ ది ఎకానమీ ఆఫ్ ఎ కంట్రీ. ఇప్పుడు ఇదంతా కూడా ఎంత ఎకానమీ దెబ్బతింటుందో చూసామనుకో, క్లైమేట్ చేంజ్ వలన ఆర్థికంగా ఎంత దెబ్బతింటున్నాం అది కూడా తగ్గించాలి. సో ప్రాణ నష్టాలు అవన్నీ చెప్పాను కదా, అలాగే ఆస్తి నష్టము, అలాగే అభివృద్ధి చెందడానికి ఎన్ని అడ్డంకులు వస్తున్నాయి దీంట్లో. ఎకనామిక్ ఛాలెంజెస్ క్రియేటెడ్ బై క్లైమేట్ చేంజ్ ఇంక్లూడ్ ఎనర్జీ షార్టేజ్ రావచ్చు దానివల్ల, డ్యామేజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇప్పుడు రోడ్లు అన్నీ డ్యామ్స్ అన్నీ కొట్టకపోవడం ఇలాంటివి, ఇంక్రీజింగ్ లాసెస్ టు ఇండస్ట్రీ, పరిశ్రమలు దెబ్బతినడం, హీట్ రిలేటెడ్ మోర్టాలిటీ, చాలామంది చనిపోతుంటారు ఎక్కువ హీట్ వేవ్స్ వలన, ఇల్నెస్ వలన, అవన్నీ. దీనివల్ల ఆర్థిక రంగం దెబ్బతినచ్చు అని. స్కేర్సిటీ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్, నీళ్ళకి ఆహారానికి ప్రాబ్లం రావచ్చు, ఇవన్నీ ఎకానమీని దెబ్బతీస్తాయి. ఓవరాల్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూట్ టు ది రెడ్యూస్డ్ టూరిజం యాక్టివిటీస్.
ఎక్కడికైనా ఇప్పుడు హిమాచల్ పోవాలంటే స్పిటి వ్యాలీ పోవాలంటే భయం. అంతకుముందు రీసెంట్గా చాలామంది రాళ్ళు పడి అక్కడ చనిపోయారు, కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. సో టూరిజం మీద ఆధారపడే రాష్ట్రానికి టూరిజం ఇబ్బందులు క్లైమేట్ చేంజ్ వలన వస్తున్నాయి. దస్ ఫర్దర్ లోయరింగ్ ది కంట్రీస్ ఎకనామిక్ గెయిన్స్. ఇది ఒక మెషర్ అనమాట. ఇప్పుడు దీంట్లో 13లోనే సెకండ్ టార్గెట్, ఇంటగ్రేట్ క్లైమేట్ చేంజ్ మెజర్స్ ఇంటూ పాలసీ అండ్ ప్లానింగ్. అంటే ఏంటి? పాలసీ అండ్ ప్లానింగ్లో ఎట్లా ఇంటగ్రేట్ చేసుకోవాలా, ఏంటి, ఎట్లా మెషర్ చేయాలి. నెంబర్ ఆఫ్ కంట్రీస్ విత్ నేషనల్లీ డిటర్మిన్డ్ కాంట్రిబ్యూటర్స్, ఎన్డీసీలు అనమాట, ఎన్ని దేశాలలో ఉన్నాయి అవి. లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్ ఎన్ని చోట్ల పెట్టుకున్నారు. నేషనల్ అడాప్షన్ ప్లాన్స్ ఎన్ని చోట్ల రెడీగా ఉన్నాయి, ఎన్ని దేశాలలో. స్ట్రాటజీస్ యాజ్ రిపోర్టెడ్ ఇన్ ది అడాప్షన్ కమ్యూనికేషన్స్ అండ్ నేషనల్ కమ్యూనికేషన్స్, ఇవన్నీ ఎంత కమ్యూనికేట్ చేస్తున్నారు. సో ఈ విషయంలో ప్రపంచమేమో చాలా వెనుకబడి ఉంది, ఆఫ్ ట్రాక్ ఉంది. ఇన్ మీటింగ్ దిస్ టార్గెట్ at the current level of nationally determined contributions. ఇంకా మూడవ లక్ష్యం ఏమంటే బిల్డ్ నాలెడ్జ్ అండ్ కెపాసిటీ టు మీట్ క్లైమేట్ చేంజ్. సో ఈ వాతావరణ మార్పుని ఎదుర్కోవడానికి మరి సంబంధించిన నాలెడ్జ్ పెంచుకోవాలి, కెపాసిటీ పెంచుకోవాలి. అంటే ఎట్లా మెజర్ చేయాలి దీన్ని, పెరిగిందా లేదా అంటే ఎక్స్టెంట్ టు విచ్ గ్లోబల్ సిటిజన్షిప్ ఎడ్యుకేషన్, ప్రజలందరిలో, ఇప్పుడు ఏదో ప్రభుత్వాలకు తెలిస్తే కాదు, ప్రజలందరికీ ఇది నాలెడ్జ్ ఎంత ఉంది. ఎడ్యుకేషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆర్ మెయిన్ స్ట్రీమ్డ్. ఎక్కడో సపరేట్గా ఇంకా ఎంఏ ఎన్విరాన్మెంట్ అట్లా కాకుండా ఎడ్యుకేషను సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించింది మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్. అంటే 7వ క్లాస్ నుంచి చెప్పుకుంటా అట్లంతా అందరికీ తెలియాలి ఇది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీస్, ఇప్పుడు మనము నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇండియాలో కూడా ఉంది కదా, వాటిల్లో దీన్ని ఇంటగ్రేట్ చేసుకోవాలి ఈ ఎడ్యుకేషన్. సో కర్రికులా అందరి యొక్క పాఠ్యాంశాలలో దీన్ని పెట్టాలి. టీచర్స్ ఎడ్యుకేట్ కావాలి, ఫస్ట్ టీచర్ ఎడ్యుకేషన్ చేయాలి, తర్వాత స్టూడెంట్ అసెస్మెంట్ కూడా చేయాలి. ఇవన్నీ చేస్తేనే అప్పుడు మనం బాగా దీన్ని తీసుకుపోయినట్టు ప్రజలందరిలోకి. మెషర్స్ ది ఎక్స్టెంట్ టు విచ్ కంట్రీస్ మెయిన్ స్ట్రీమ్ గ్లోబల్ సిటిజన్షిప్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్ దేర్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ అండ్ ఎడ్యుకేషన్ పాలసీస్. మనం ఇప్పుడు కనీసం ఇప్పుడు తెలుసుకుంటున్నాము ఈ సెషన్స్ ద్వారా. ఇదంతా కూడా అందరికీ తెలియాలి, ప్రతి ఒక్కరికి తెలియాలి ఈ విషయాలన్నీ. అది దీని యొక్క లక్ష్యం అన్నమాట. ఇంకా సెకండ్ ఇండికేటర్ ఏమంటే దీనికి నెంబర్ ఆఫ్ కంట్రీస్ దట్ హ్యావ్ కమ్యూనికేటెడ్ ది స్ట్రెంగ్థనింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్, సిస్టమిక్ అండ్ ఇండివిజువల్ కెపాసిటీ బిల్డింగ్ టు ఇంప్లిమెంట్ అడాప్షన్, మిటిగేషన్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, డెవలప్మెంట్ యాక్షన్స్. వీటన్నిటికి సంబంధించి కూడా కమ్యూనికేట్ చేయాలి. ఈ ఎప్పటికప్పుడు ఇప్పుడు 2070కి మనం నెట్ జీరో సాధిస్తామని చెప్పాం, విషయం ప్రజలందరికీ తెలియాలి. అలాగా ప్రతిదీ కమ్యూనికేట్ చేస్తుండాలి. ఎట్లా అడాప్ట్ చేసుకోవాలి, ఎట్లా మిటిగేట్ చేసుకోవాలి, ఎట్లా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయాలి, డెవలప్మెంట్ యాక్షన్స్ ఏంటి అనేటివన్నీ. So it identifies countries who have and have not adopted and implemented disaster risk management strategies in line with Sendai framework for disaster risk reduction. Sendai framework లో ఉందన్నమాట డిజాస్టర్ రిస్క్ ఫ్రేమ్వర్క్, ఎట్లా తగ్గించాలి డిజాస్టర్స్, దాంట్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఇంకా 13A ఇప్పుడు ఎట్లా మీన్స్ ఆఫ్ అచీవింగ్ దిస్ అవుట్పుట్ ఏంటంటే 13Aలో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యుఎన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, యుఎన్సిసిసిది ఇంప్లిమెంట్ చేయాలి. ఏమి ఇంప్లిమెంట్ చేయాలి? ఇంప్లిమెంటింగ్ ది కమిట్మెంట్ అండర్టేకెన్ బై డెవలప్డ్ కంట్రీ పార్ట్నర్స్ టు యుఎన్ఎఫ్సిసి టు ఏ గోల్ ఆఫ్ మొబిలైజింగ్ జాయింట్లీ 100 బిలియన్. దీని మీద చాలా చర్చ జరుగుతుంది. ఈ 100 బిలియన్ కమిట్మెంట్ ఇచ్చారు, మీరు చేయలేదని. బై 2020 సంవత్సరానికి $100 బిలియన్
పేద దేశాలకి ఇవ్వాలి, డెవలపింగ్ కంట్రీస్కి, అభివృద్ధి చెందుతున్న దేశాలకి ఇవ్వాలి వాళ్ళ యొక్క సమస్యలు ఈ వాతావరణ మార్పుకు సంబంధించి. దీని ఇండికేటర్ ఏమంటే అమౌంట్స్ ప్రొవైడెడ్ అండ్ మొబిలైజ్డ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ డాలర్స్ పర్ ఇయర్ in relation to the continued existing collective mobilization goal of 100 billion commitment through 2025 దాకా 100 బిలియన్ల కమిట్మెంట్ ఇవ్వాలి అనేది. దీని మీద నేను సపరేట్ సెషన్ పూర్తి డీటెయిల్స్ దాంట్లో చెప్తాను. ప్రస్తుతానికి ఈ మాత్రం తెలుసుకుంటే చాలు. ఇది మెషర్, ఇది ఒక మీన్స్. ఈ రకంగా ఇట్లా 100 బిలియన్స్ ఇవ్వడం ద్వారా మనము క్లైమేట్ యాక్షన్ ఈ దేశాలలో చేసేటట్టు మనం ప్రోత్సహించవచ్చు. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. ఇంకా 13B ఏమంటే ప్రమోట్ మెకానిజం టు రైజ్ కెపాసిటీ ఫర్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్. దానికి కావాల్సిన మెకానిజం ఉండాలి. నెంబర్ ఆఫ్ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అండ్ స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్ విత్ నేషనల్లీ డిటర్మిన్డ్ కాంట్రిబ్యూషన్స్, long-term strategies, national adoption plans, strategies as reported in adoption communications and national communications. ఇవన్నీ మనము ఉండాలి ఆ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్కి సంబంధించినవి. 2019లో అట్లీస్ట్ 120 of 153 డెవలపింగ్ కంట్రీస్ హ్యాడ్ అండర్టేకింగ్ యాక్టివిటీస్ టు ఫార్ములేట్ అండ్ ఇంప్లిమెంట్ నేషనల్ అడాప్షన్ ప్లాన్స్. 120 దేశాలలో చేసాయి. ఇంక్రీజ్ ఆఫ్ 29 కంట్రీస్, 29 దేశాలలో ముందు లేకుండా ఉంది, ఇప్పుడు మొదలైంది. కంపేర్ టు 2018 ఒక సంవత్సరంలోనే 29 కంట్రీస్లో యాడ్ అయింది. ప్లాన్స్ విల్ హెల్ప్ కంట్రీస్ అచీవింగ్ ది గ్లోబల్ గోల్ ఆఫ్ అడాప్షన్ అండర్ ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారం మనము అడాప్షన్కి సంబంధించినట్లు ఇప్పుడు కొన్ని కొత్త దేశాలు కూడా అడాప్ట్ అవుతున్నాయి. ఇంకా 33 దేశాలు అడాప్ట్ కావాలి. సో విత్ దిస్ ఐ కంక్లూడ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ నొక్కండి. ఈ 3 నెంబర్లకు మీరు ఫోన్ చేయొచ్చు. 810101405060. 85 నా పర్సనల్ వాట్సాప్ నెంబర్. దానికి కూడా మీరు వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ చేస్తే నేను ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాను. సో మనమంతా ఈ విషయాలు తెలుసుకుంటున్నాం, చాలా మంచి విషయాలు. వీటిని ఆచరణలో పెట్టాలి. మన ప్రభుత్వాల మీద కూడా ఒత్తిడి తీసుకురావాలి. సో ఆ భావనతో మనము ఈ సెషన్ కంక్లూడ్ చేసినాం. థ్యాంక్ యూ. బాయ్.